సర్పంచ్ గారు, మీ గ్రామంలో మీరు గెలిచిన తర్వాత వార్డులలో మీరు కొత్త గురించిన సమస్యలు ఏమైనా ఉన్నాయా? గుర్తించవలసినవి సీసీ డ్రైనేజ్, సీసీ రోడ్లు, త్రాగునీటి సమస్య కానీ పారిశుద్ధ్యం సమస్య కానీ గుర్తించుతాము సార్. మీ గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు ఎన్ని వచ్చినాయి, ఎన్ని పూర్తయింది? ఇందిరమ్మ ఇల్లు మంజూరైనవి 18, దాంట్లో భాగంగా ఇవ్వడం మొత్తం కంప్లీట్ అయిపోయింది. కొన్ని రన్నింగ్లో ఉన్నాయి. ఉప సర్పంచ్ గారు, మీ గ్రామంలో మీ ఆరోగ్య సమస్య విషయంలో మీరు ఆరోగ్యం మీద మీరేం చెప్పాలనుకుంటున్నారు? మా దగ్గర హెల్త్ క్యాంప్ వేపిస్తున్నాము. చాటింపు వేయించి ఊరందరికీ ఏమైనా సమస్యలు ఉంటే గ్రామ పంచాయతీ కాడ కానీ అంగన్వాడీ సెంటర్ కాడ కానీ హెల్త్ క్యాంప్ వేయించి ప్రజలకు ఆరోగ్యం ఏమైనా ఇబ్బందులు ఉన్నా, మరంటే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి దోమలు ఈగలు ఆలకుండా మరి చెత్త చెదారాలు ఇంట్లో మంచిగా ఉంచుకొని అది మోర్ల దగ్గర అవన్నీ శుభ్రం చేసుకోవాలని అవగాహన కల్పించి, ఇంకా వైద్యులను పిలిపించి చిన్న చిన్న జ్వరాలు వచ్చినా కానీ తొందరగా రియాక్ట్ అయ్యడానికి వాళ్ళతో ట్రీట్మెంట్ చేపిస్తున్నాం. విద్యా విషయంలో మీ ఊర్లో ఎట్లా ఉంది? ఇప్పుడైతే ఇంతకుముందు అయితే విద్య మా ఊర్లో మంచిది, అంటే మంచిగా అని చెప్పలేము కానీ అంతంత మాత్రం ఉండే. ఇప్పుడు పిల్లల్ని ఎవరైనా సరే పిలిచి అడిగినా కానీ కనీసం టాలెంట్ అది ఖచ్చితంగా మాట్లాడతాడు, ఖచ్చితంగా దానికైనా సమాధానం ఇవ్వగలుగుతాడు. ఇప్పుడు వచ్చిన టీచర్లు మంచిగా ఉన్నారు, విద్య ఇప్పుడైతే సూపర్ ఉంది. కానీ వాళ్ళకి ఒకటే రూమ్ అయిపోయి 5th క్లాస్లో ఒక రూమ్లో ఉండటం వల్ల వాళ్ళకి ఇబ్బంది జరుగుతుంది. మా ఎక్స్ఎమ్మెల్యే సార్ జనార్దన్ సార్ గారిని అడిగి, సార్ ఇట్లా పరిస్థితి ఉంది, ఒక బిల్డింగ్ మొత్తం కూలిపోయేపాటు ఉన్నది, దానికి రంగు కలర్ అవి వేయించి మరి మంచి చేపిద్దామని అంటే ఓకే అని చెప్పిండు. వచ్చి అన్నీ మంచి చేయించినాము. ఇప్పుడు ఆగస్టు 15 తర్వాత దానికి ఇంకా పని ఉన్నది, దాన్ని చేపించి చేసేస్తాం. 5th క్లాస్లకు మంచిగా ఒక క్లాస్ చేపిద్దామని చూస్తున్నాం. మీరు విద్య పట్ల మీరు ఎట్లా స్పందించాలనుకుంటున్నాం? ఇంతకుముందు అందరు ప్రైవేట్కి వెళ్తుండే సార్, అందరు ప్రైవేట్కి వెళ్తాక డబ్బులు ఎందుకు వేస్ట్ అని చెప్పి ఇక్కడనే అందరిని చేర్చి ఈయన బాగా చెప్పేటట్టు. ఇంతకుముందు ఉన్న మేడలు కరెక్ట్గా చెప్పలేకపోయింది. ఇప్పుడు వచ్చిన మేడలు కొద్దిగా క్లేవర్గా ఉన్నారు. వాళ్ళ విద్యను వీళ్ళ చిన్న పిల్లలు మంచిగా క్లియర్గా నేర్చుకుంటారని అందరినీ ప్రైవేట్ బంద్ చేసి ఇక్కడనే చేర్చి ఇక్కడ బాగా చెప్పిస్తారు సార్. ఇక్కడనే చేపిస్తున్నాం. ఇంకా ఇక్కడ అక్కడ వెళ్ళకుండా ఇక్కడనే చేద్దామని ప్రయత్నం చేస్తున్నాం. సర్పంచ్ గారు, అంగన్వాడీ బిల్డింగ్ ఎట్లా ఉంది? అంగన్వాడీ బిల్డింగ్ అంటే గత ప్రభుత్వంలో మంజూరైంది. గత ప్రభుత్వం 10 సంవత్సరాల క్రితం అయింది. దాన్ని ఎలాంటిది కూడా చేయలేదు. దాన్ని అంటే అల్టర్నేటర్ ఒక బిల్డింగ్ ఉంటే దాంట్లోనే ఇప్పటి వరకు దాకా దాంట్లోనే నడుస్తున్నది. కాకపోతే ఇప్పుడు మళ్ళా మాజీ ఎమ్మెల్యే గారు దాన్ని ఆయన సహకారంతో మళ్ళీ రిపేర్ చేయించి అందుకే షిఫ్ట్ చేపిద్దామని అనుకుంటున్నాము. అదేవిధంగా మేము కూడా పిల్లలు కానీ విద్య పట్ల మా పాలకవర్గంతో చాలా మేము విద్య ఎటువంటిదైనా సరే కానీ గవర్నమెంట్కే ఉండాలి, గవర్నమెంట్ విద్యనే ఉండాలి అని చెప్పేసి అందరం పాలకవర్గం తీర్మానించి ప్రైవేటు సంస్థ పోకుండా ప్రైవేట్ వాళ్ళ పోకుండా విద్యాబడులకు పోవాలని చెప్పేసి అందరం మమేకమై దాన్ని ఇప్పుడు ఇక్కడనే చేస్తున్నాం. ఇక్కడనే బాగుంటుందని అందరికీ అవగాహన కల్పించి ఇక్కడి చేసేసినాం. ఒక్కళ్ళు కూడా ఇప్పటి కూడా గవర్నమెంటే ఉన్నది కానీ ప్రైవేట్ అనేది లేనే లేదు. ఒక్క విద్యార్థి కూడా లేదు మా దగ్గర. ఇప్పటికి మేము గెలిచినప్పటి నుంచి కూడా ఏదో ఒకటి మా పట్టుదల ఉన్నది. విద్య కానీ, వైద్యం కానీ, పారిశుద్ధ్యం కానీ, ఇంకా ఇది శానిటైజర్ కానీ ఇలాంటివి ముందుకెళ్తున్నాం. ఇప్పటికైతే శ్మశాన వాటికి ఎట్లా ఉంది? శ్మశాన వాటిక కూడా గత ప్రభుత్వంలో మంజూరైంది. ఇప్పుడు కూడా ఎలాంటిది అక్కడ చేయలేరు. మేము గెలిచిన తర్వాతనే మా పాలకవర్గంతో మమేకమై ఊరోళ్ళ సహకారంతో ఇక్కడ చేద్దామని చెప్పేసి మొన్న నుంచి స్టార్ట్ చేసినాం. మొన్న ఒకటి కూడా చేయించినాము. మేము కూడా అక్కడ కష్టం చేయించేసినాము. అది కూడా ఇంకా ఎవరైనా సరే ఉంటే కూడా అదే విధంగా చేద్దామని ప్రజలతో మమేకమై అట్లా చేద్దామని అనుకుంటున్నాం సార్. మేము మీ పాలకవర్గ మండలి మీకు ఎట్లా సహకరిస్తుంది? పాలకవర్గ మండలి మాత్రం చాలా సపోర్ట్ చేస్తుంది. వాళ్ళ సహకారంతోనే నేను ముందుకెళ్తున్నాను సార్. ఇప్పటికైతే నేను నాకు ఎంత తెలిసినా కానీ పాలకవర్గం చెప్పి మరియు పెద్ద మనుషుల సొల్యూషన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళ విధానము వీళ్ళ పట్ల ఇద్దరితోనే మమేకమై ముందుకెళ్తున్నాం సార్. మేము ఉప సర్పంచ్ గారు, మీ గ్రామంలో స్ట్రీట్ లైట్ పోల్స్ మీకు అవసరం ఉందా, ఎట్లా ఉంది? అంటే ఇప్పటి వరకు ఉన్న పోల్స్ కొన్ని చేయాలంటే ఇబ్బంది అయ్యి కొంచెం కొన్ని పరిస్థితులు ఉన్నాయి. అది తీర్మానం చేసి ఇచ్చినాము. కొన్ని పోల్స్ అయితే ఖచ్చితంగా పడతాయి, కొన్ని పోల్స్ చేయాలి. ఇంకోటి ఏంటంటే అప్పుడు గత ప్రభుత్వం ఏం చేసి అంటే పాత జమాన్లో
ఇప్పుడు జాగా ఉండే ఖాళీ జాగా దగ్గర అవుతుందని చెప్పేసి అట్లా ఇట్లా ఇష్టం ఉన్నట్టు గుంజి లైన్ నడిపించారు. ఇప్పుడు మేమేం చేసామంటే దానికి స్కెచ్ చెప్పి ఈ నుంచి పోవాలి లైన్ అనేది దాన్ని ఒక స్తంభాలు కొన్ని అవసరపడతాయి ఆ నుంచి మార్చాలని మేము ఒక తీర్మానం ఇవ్వాలని అనుకుంటున్నాం. మీ గ్రామానికి సంబంధించిన విషయంలో మీ ఎమ్మెల్యే గారి దృష్టికి మీరు ఎట్లా తీసుకెళ్తాం అనుకుంటున్నారు? ఇప్పుడైతే మా గ్రామానికి సంబంధించిన పరిస్థితి ఎమ్మెల్యే గారి దృష్టికి ఇప్పటికి తీసుకోలేము, కానీ ఎమ్మెల్యే గారు మా గ్రామానికి మంచి చేయాలని కోరుకుంటున్నాం. సర్పంచ్ గారు, మీ గ్రామ సమస్యల పట్ల మీ పాలక మండలి ఎమ్మెల్యే గారి దృష్టికి ఎట్లా తీసుకెళ్దాము? సార్ తీసుకువెళ్దామంటే ఇప్పుడు ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, మేము బీఆర్ఎస్ ప్రభుత్వం, మాది బీఆర్ఎస్లో గెలిచినాం మేము. సరే స్థానిక ఎమ్మెల్యే మాత్రము పార్టీ అనేది కాకుండా అందరికి సమానమే కాబట్టి ఆయన దృష్టి కూడా ఒకసారి తీసుకెళ్దామని చూస్తున్నాం సార్. తీసుకెళ్తే మరి అభివృద్ధి చేస్తానంటే చేయనంటే ఆయన దృష్టి కూడా తీసుకెళ్తాం, అందరికీ కదా సార్. ఎమ్మెల్యే అయితే అందరికీ సమానమే, ఆయన దృష్టి కూడా ఒకసారి తీసుకెళ్దామని కూడా కోరుకుంటున్నాము, ప్రజలతో కానీ పాలకవర్గంతో కానీ అనుకుంటున్నాం. అట్లా మీ గ్రామానికి సంబంధించిన వాటర్ సమస్య పట్ల ఏదైనా కొత్తగా బోర్ ఎక్కడన్నా వేయాలని మీకు ఆలోచన ఉందా? ఉందా సార్? ఆల్రెడీ ఉన్నది. ట్రావెలింగ్ సమస్య ఉన్నది. ఇప్పుడైతే బోర్ అయితే ఒకటి ఖచ్చితంగా కావాలి, బోర్ సెట్ కూడా కావాలి. దాంతో కొద్దిగా మాకు సమస్య అనేది కొద్దిగా తీరుతుందని అది కూడా ఒకసారి జడ్పీ పాలనలో పెట్టి చూసినాం కానీ రాలేదు. ఇక మరి ఎమ్మెల్యే గారితో అయితే మేము పోయేటట్టు కూడా లేము. మీరు గతంలో ఏదైనా రాజకీయ పదవులు చేసినారా? చేసినాం సార్, ఇంతకుముందు చేసినాము. వార్డు మెంబర్ చేసిన కొద్దిగా అవగాహన ఉన్నది. నాకు రాజకీయ అనుభవం చాలా ఉన్నది సార్. నాకు 92 నుంచి కూడా చాలా అనుభవం ఉన్నది. నేను అన్ని పదవులు కూడా చేసినండి. ఉప సర్పంచ్ గారు, మీరు గతంలో ఏదైనా రాజకీయ పదవులు చేసినారా? గత ప్రభుత్వంలో నేను PSCS డైరెక్టర్ చేసిన తాండ్రూర్ సొసైటీ. ఇక ఆ నుంచి ఇప్పుడు ఉప సర్పంచ్. ఇప్పుడు ఏదైనా సరే రాజకీయ నాయకుడు ఎప్పుడైనా సరే పార్టీలు కాకుండా అందరు సమానమే. గెలిచినప్పుడు ఆ పదవి కోసం ఆరాటపడి పోరాటం చేసి ఇప్పుడు ఎల్లారెడ్డి అభివృద్ధి ఎట్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం ఎంత అభివృద్ధి చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు మాకు గ్రామ పంచాయతీ ధర్మారెడ్డి మేము ఇట్లా అట్లా అంత అభివృద్ధి చేయాలనుకుంటున్నాం. మీరు ఇంతకుముందు ఏం చేయలేము సార్, ఇప్పుడే ఫస్ట్ టైం అభివృద్ధి, ఇప్పుడే ఫస్ట్ టైం చేస్తున్నాం. అంత మంచిగా చేయాలి అభివృద్ధి అని మిలంగిన కోరుకుంటున్నాం. మీరేమన్నా సర్పంచ్ గారు ఇంకా మీ గ్రామ సమస్యల పట్ల మీరు ఇంకా చెప్పాలనుకునే ఏమన్నా? గ్రామ సమస్యలు అంటే సార్ ఉన్నాయి సార్, అన్ని తీరాలంటే ప్రభుత్వం అలా ఉన్నది. ఇక మేము తీర్చేది ఎట్లా అంటే మా సొంత డబ్బులతో అయితే చేయలేము కదా. సెంట్రల్ గవర్నమెంటే ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ గవర్నమెంట్ అయితే ₹1 కూడా ఇప్పటికైతే రాలేదు, ఎలాంటిది కూడా కాలేదు. ఏది ఉన్నా సెంట్రల్ గవర్నమెంట్తోనే కొద్దిగా అభివృద్ధి చేద్దామని అనుకుంటున్నాం సార్. చివరగా మిమ్మల్ని గెలిపించిన గ్రామాలను మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? గెలిపించిన ప్రజలకు చాలా కృతజ్ఞతలు, ధన్యవాదములు. అందరికీ మా విలేజ్ తరఫున మా గ్రామ ప్రజలకు చాలా ధన్యవాదములు. నన్ను గెలిపించినందుకు వాళ్ళ ఏదైతే అనుకున్న వాళ్ళ కళ కూడా నెరవేర్చడానికి నేను ముందడుగేస్తా. నేను పెద్ద ఉన్నోని కాదు సార్, గరీబ్, చాలా గరీబ్, కానీ డబ్బు కూడా ఖర్చు పెట్టి గెలవలే. నేను నా మనస్తత్వంలో నా మాట మర్యాదను చూసి నన్ను గెలిపించారు. వాళ్ళ ఆశలను నేను ఖచ్చితంగా నెరవేర్చడానికి ముందడుగేస్తా సార్. మా పాలకవర్గంతో గ్రామ పెద్ద మనుషులతో సొల్యూషన్ తీసుకొని ముందడుగేయాలని అనుకుంటున్నా సార్. నేను ఉప సర్పంచ్ గారు, మిమ్మల్ని గెలిపించిన ప్రజలు మీరు కూడా ఏం చెప్పారు? మమ్మల్ని గెలిపించిన ప్రజలందరికీ కృతజ్ఞతలు. ముందుగా ఏంటంటే ఇప్పుడు ప్రజల సమస్య చెప్పినప్పుడు ఖచ్చితంగా తీరవాలనుకుంటున్నాము. కానీ ఏంటంటే ఇప్పుడు ప్రతి సమస్యకు ఒక పరిష్కారం కావాలి. ఏది చేయాలనుకున్నా కొంచెం అన్ని సపోర్టింగ్ కూడా కావాలి. మాకు సహకారం అందిస్తే ఖచ్చితంగా ప్రజల సమస్య ప్రతి ఒక్కటి తీర్చాము, అన్ని మంచి చేయాలని అనుకుంటున్నాం. మిమ్మల్ని గెలిపించిన ప్రజలు మీరేం చెప్పారు? మాకు గెలిపించిన వాళ్ళకి ధన్యవాదాలు. ఫస్ట్ వాళ్ళకి ఏ ఆపద వచ్చినా ఎంబటుండి మమ్మల్ని ఏ విధంగా అయితే గెలిపించారో ఆ విధంగా వాళ్ళు ఎంబటుండి మేము కంపల్సరీ ఏ ఆపద వచ్చినా చేయాలని అనుకుంటున్నాం. గ్రామ పెద్దగా మీ అనుభవాలు ఉంచుకొని మీరు గతంలో ఏమైనా పనులు చేసినారు? గతంలో ఏం చేయలేక రాజకీయం అంటే కాంగ్రెసే, అందరికీ కాంగ్రెసే. పోయిన ఎమ్మెల్యేలు కూడా అందరం కలిసి సపోర్ట్ చేసి గెలిపించడం మేమే. ఈ ఊరు సమస్యలలో కొందరు ఉంటారు కదా, కొంతమంది పెద్ద మనుషులు కావచ్చు, మాసంటోళ్ళు కావచ్చు, లీడర్లు కావచ్చు. మీరెంత వాళ్ళు బీఆర్ఎస్ ఉన్నప్పుడు మేము కాంగ్రెస్ ఆయన ఇంబటి నుండి గెలిపించినాం.
ఈ సర్పంచ్ ఎలక్షన్లు ఏం చేశారంటే వాళ్ళు మీరు డూప్లికేట్ కాదు, డూప్లికేట్ పోయి ఒరిజినలే మీరు ఒరిజినల్ డూప్లికేట్ అంటే కదా మాకు మేము మాకు మీ స్థానిక ఎమ్మెల్యే గారికి మీరు మీ గ్రామంలో వాటర్ సమస్య తీవ్రంగా ఉంది కాబట్టి బోరు శాంక్షన్ విషయంలో మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? అయితే మేము చెప్పిన ఆయన చేసేటట్లేదు. మేము ఏదైనా సమస్య చెప్పినా మీరు బీఆర్ఎస్ వాళ్ళు, మీరు కాంగ్రెస్ అని మీరే చెప్తున్నారు. కాంగ్రెస్ సార్ మేము బీఆర్ఎస్ లో కట్ చేసినాం. ఎప్పుడైతే సర్పంచ్ ఎలక్షన్ వచ్చిందో మా ఊరినే రెండు అయిన వాళ్ళు డూప్లికేట్ పోయి కాంగ్రెస్ అయిన కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఉల్టా మేమే గెలిపించుకోవడం మేము చూద్దాం సత్తా అని చెప్పి మేము బీఆర్ఎస్ నుంచి పట్టుబడి మళ్ళీ గెలిపించుకున్నాం. మేము ఇప్పుడు బీఆర్ఎస్ కాబట్టి వాళ్ళు మా పార్టీ కాదని చెప్పి వాళ్ళు చెప్తే వాళ్ళ మాట నమ్ముతారు కానీ మా మాట నమ్ముతారు. మాకు ఏదైనా సమస్య చెప్పినా నేను చేయరు. ఇంకొకటి హాస్పిటల్లో ఏది సీఎం రిలీఫ్ ఫండ్స్ అది కూడా పెట్టినాం. మా ఊరి కొన్ని పెడితే అది కూడా పక్క పెట్టారు మా పార్టీలు కాదు. అటువంటి రాజకీయాలు చేస్తారు ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే కూడా. లోకల్ లీడర్ పట్టుకొని వీళ్ళు మనోళ్ళు కాదంటే పక్కకే పడేస్తారు పోయారు. ఆడ పార్టీలకు తప్ప మాకు చేసింది ఏం లేదు. ఆయన ఏం చేయడు కూడా. ఎట్లుంది దాని సమస్య ఎట్లుంది ఎమ్మెల్యే గారి